బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఈనాటి పార్లమెంట్ అభ్యర్థి. ఆయనకు ఆల్రెడీ అదే విధంగా ఇక్కడ సోదరు చెప్తున్న గిన్నె ఆయన దుకాణం ఉంది, 100 ఎకరాలు తెల్లాపూర్లు ఆక్రమించుకున్నాడని. మీ భూములు ఆక్రమించుకొని మీ ఆస్తులు మల్లన్న సాగర్లో ముంచి 1000 కోట్లు సంపాదించి అవి సరిపోలేదని 100 కోట్లు కేసీఆర్ హరీష్ రావుకి ఇచ్చి మళ్ళీ ఎంపీగా మీ దగ్గరకు వచ్చాడు. నేను అడుగుతున్నాను సోదరులారా, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆల్రెడీ, ఇంకా 5 ఏళ్ళు ఉంది ఆయన నౌకరి. ఒకటి ఉండగానే ఇంకొకటి అడుగుతుండ్రు. ఇదేమన్నా పెళ్ళి అనా, ఓ పెళ్ళి ఉంటే 2 పెళ్ళి చేసుకోనికే కుర్చీ మీద కుర్చీ వేస్తారా? కుర్చీ మీద ఏమన్నా కుర్చీ వేస్తారా? లేకపోతే పెగ్గు మీద పెగ్గేసినట్టు 2 పదవులు ఉంటాయా? కేసీఆర్ మరి వేసినప్పుడు ఇచ్చిండో, టికెట్ దిగినప్పుడు ఇచ్చిండో నాకు తెలియదు. ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఏడాది తిరగకుండే మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చిండు. ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే ఆయనకు ఊడేదేంది లేదు, పోతే ఒక 400-500 కోట్లు పోతాయి. మందిని ముంచిన సొమ్మే కదా, మనల్ని దోసుకున్న సొమ్మే కదా. కాబట్టి ఇచ్చింది తీసుకోండి, తెచ్చింది గుంజుకోండి, అంగిలాగు గట్టిగా ఉంటే ఇడిపించుకోండి, అవి కూడా మన సొమ్మే. అన్ని తీసుకున్నాక తూర్పుకి తిరిగి దండం పెట్టమని చెప్పి సలాకితోని వాత పెట్టు. అందుకే మిత్రులారా, నిన్న మొన్న బీజేపీ నాయకులు, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వచ్చారు. 10 ఏళ్ళు వాళ్ళే కదా ప్రధానమంత్రి ఉన్నది, హోంమంత్రి ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మనం